విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నీ మాట ప్రకారం జీవిస్తారో ఆ పునరుద్ధాన శక్తి వారిదవుతుందని మీరు చెప్పినారు. అవును తండ్రి, నీ బిడ్డలుగా మేము అడుగులు వేస్తున్నాం. మా జీవితాలలో నీ పునరుద్ధాన శక్తి, దాని కార్యాలు మీరు మా పక్షాన్ని మీరు జరిగిస్తూ చూపిస్తున్నందుకు నీకు వందనాలు. అంతం వరకు నీ పునరుద్ధాన శక్తి చేత పాపాన్ని జయించి నీ గొప్ప కార్యాలు మేము అనుభవించి లోకానికి చూపించి మీరు పునరుద్ధరణటువంటి దేవుడు అని లోకానికి చూపించేటువంటి ఆత్మను మీరు మాకు దయచేయండి ప్రభా. మా యొక్క పాప జీవితంలో అపవిత్రతలో మేము పడిపోయినట్లయితే నీ పునరుద్ధాన శక్తిని లోకానికి మేము చూపించలేము. కాబట్టి నేను పాపాన్ని జయిస్తూ మీరు మానవుడికి లోకానికి వచ్చినప్పుడు దేవునిగా మానవుడిగా ఉండి ఈ లోకంలో ప్రభా మీలో ఏ పాపము లేకుండా మీరు జీవించినారు. అలాగనే మేము కూడా ఏ పాపము లేకుండా వాటన్నిటిని దగ్గర కడుక్కుని దేవా పరిశుద్ధులుగా పవిత్రులుగా నీ పునరుద్ధాన శక్తి చేత ముందుకు అడుగులు వేటకు లోకానికి మిమ్మల్ని చూపించి మీ రాజ్యమునకు వారసులు ఒకటికి మీరుగా సహాయం చేసి మీ మాటలు కొన్ని మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. వందనాలు. హ్యాపీ ఈస్టర్. చరిత్రలో గొప్ప దినం ఏంటంటే ఇది. యేసు ప్రభువారు వచ్చినటువంటిది ఒకటి. యేసు ప్రభువారు అనేక మంది ముందు ఆయన జీవించి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటిది గొప్ప శక్తి. అందుకనే క్రైస్తవ్యం అనేటువంటిది అంతగా ప్రపంచం అంతా కూడా చూడండి, 12 మంది శిష్యులు, ఒకడు పోయాడు, మళ్ళీ ఇంకోటి జాయిన్ అయ్యారు. ఆ 12 మందే స్టార్ట్ చేసినారు మిషన్. యేసు ప్రభువారు ఏం చేసినారు? ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పినారు. చూడండి మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి పార్ట్లో మనం చూస్తే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. ఆయన చూచి ఆయనకు మొక్కిరి, కానీ అందరూ సందేహించిరి. వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెను వారికి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో యేసుప్రభువు వారు ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క గొప్ప మిషన్ అనేటువంటిది, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కార్యములు ప్రపంచవ్యాప్తిగా అనేకమైనటువంటి, ఇక్కడ లేదు అనేటువంటిది లేదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఈ ప్రాంతంలో లేదు అనేటువంటిది అంతా కూడా నలుమూలలా కూడా ప్రపంచవ్యాప్తిగా దేవుని యొక్క మాటలు అలాగున సువార్త అనేటువంటిది ప్రపంచం అంతా కూడా కేవలము 12 మంది బట్టి దేవుని యొక్క వాక్యం అలాగున స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అప్పుడున్నటువంటి దేవుడు తిరిగి లేచి ఆయన వారితో పాటు ఉన్నాడు. ఈ ఉదయ కాలశంలో మనతో పాటు కూడా ఆయన ఉన్నారు. ఈ యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క 28వ అధ్యాయంలోనే ఆ యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. మరి 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. చదవండి అందరూ, మీ బైబిల్స్ తీయండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము చదువు సురేష్. తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతనికి వస్త్రము హిమమంత తెల్లగా, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, శిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులోని లేచున్నాడని శిష్యులకు తెలియచేయడి. ఇదిగో గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితేనను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరుగెత్తుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి పాదములు పట్టుకొని ఆయన మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవాలని వారు అక్కడ నన్ను చూతురని వారికి
తెలుపుడనెను. వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన చెప్పిరి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పిరి. ఆ ద్రవ్యం తీసుకొని బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనను. చూడండి ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు ఆయన చెప్పినారు. అందుకని 6వ వచనంలో చూస్తాం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఒక కుటుంబంలో ఆ తల్లి తండ్రి అదే టైం ఒక ఈవినింగ్ 5 o'clock అలా ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చేపాటికి ఇల్లంతా డస్ట్, అంటే రకరకాలైనటువంటి, అంటే ఎక్కడ సామాన్లు అక్కడ అంతా కూడా అన్క్లీన్గా అది కనపడుతుందంట. సరే ఏంటి ఇలా ఉందని చెప్పి తల్లి లోనికి వెళ్ళేపాటికి కుమార్తె ఉన్నటువంటి బెడ్రూమ్లోకి వెళ్ళింది. బెడ్రూమ్లో ఒక పేపర్ ఉంది. కుమార్తె లేదు కానీ బెడ్రూమ్లో పేపర్ ఉంది. ఆ పేపర్ తీసి చదవటం ప్రారంభించింది. అమ్మా, నన్ను క్షమించండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నా వయసు నీకు తెలుసు, 17 సంవత్సరాలు. ఆ అబ్బాయికి 25 సంవత్సరాలు. కానీ ఆ అబ్బాయిని నేను ప్రేమించాను. ఆ అబ్బాయితో పాటు నేను నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ఆ అబ్బాయితో పాటు ఉండాలనుకుంటున్నాను. ఇక నా జీవితం అంతా కూడా ఆ అబ్బాయితో ఉంటాను. తర్వాత మీ దగ్గరికి వస్తాను, పిల్లలతో వస్తాను, చక్కగా మీరు మా పిల్లలతో మీరు ఎంజాయ్ చేయొచ్చు అని అదే మాట అలా కొద్దిగా కంటిన్యూ అయిపోయి అలాగున తర్వాత కలుద్దాం అని చెప్పి చివరిలో ఏం చెప్పిందంటే, నెక్స్ట్ పేజీ చూడు, పీటీఓ అంటారు కదా, ప్లీజ్ టర్న్, అది చూడు అని చెప్పిన తర్వాత ఆ పేజీ తీసింది పాపం తల్లి. ఆ తల్లి అది చూసేపాటికి నేను పైన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. అయితే నేను పక్కన ఉన్నటువంటి ఆంటీ గారింట్లో ఉన్నా ఒకసారి నా బెడ్ మీదే ఈ పేపర్ పక్కనే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది, అది నువ్వు చూసి నన్ను రమ్మన్నట్లయితే ఆంటీ దగ్గరికి రా, నేను వెనక్కి వస్తా, బాయ్ అందంట. మొదటి పార్ట్లో మనం చూస్తే అంతా మనకు అనిపించింది 17 సంవత్సరాలు 25 సంవత్సరాల అబ్బాయితో పెళ్ళి ఏంటి, ఆ అబ్బాయిని ప్రేమిస్తామేంటి, మనకే అనిపించింది. రెండో పార్ట్లో చూసేపాటికి ఏముంది, నేను పక్కింట్లోనే ఉన్నా. యేసు ప్రభువారు కూడా నిన్నటి వరకు పరిస్థితి అదే. ఆ దినాన్న మగ్దలేని మరియా, యేసు ప్రభువారితో తల్లి, ఇంకా అనేక మంది యొక్క మనసు అదే గాబరాగా ఉంది. అయ్యో, ఇన్ని గొప్ప కార్యాలు చేసినాడు కదా యేసయ్య, మా కొరకు ఈ లోకానికి వచ్చినాడు కదా, అయ్యో ఆయన చనిపోయాడా అని అందరూ కూడా దిగులు బాధ అనేటువంటిది పొందినటువంటి వారు ఉన్నారు. నెక్స్ట్ డే వచ్చేపాటికి వాళ్ళు స్త్రీలు అనేటువంటి వారు అరిమతయి అనేటువంటి ఆ ధనవంతుడితో పాటు అతను వెళ్ళి ఏం చేసినాడు, యేసు ప్రభువారి యొక్క బాడీని తీసుకుని, శరీరాన్ని తీసుకుని, అతను మంచి దైవభక్తి కలిగినటువంటి వాడంట. అతను ఎంతో భక్తి కలిగినటువంటి వాడు, ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నాడు. కానీ భక్తి కలిగినటువంటి వాడుగా అతను ఉన్నాడు. ప్రిమిట్ వల్ల మనం అనుకుంటాం, మేము చర్చికి మొదట్లో చిన్నప్పుడు చర్చికి వెళ్ళే టైంలో అక్కడ ఫెలోషిప్లో పాల్ గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన మెడ్రాసు సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్కి డైరెక్టర్, చాలా ఉన్నతమైన మెట్లో ఉండేవాడు. ఆయన ఆ చర్చిలో బాత్రూముల దగ్గర ఉండేవాడు. ఆ చర్చిలో ఆ వంట చేసేప్పుడు మేరీ ట్రీట్ టైంలో వంట వడ్డించేటటువంటి వారు. అలాగనే డాక్టర్ జైసింగ్ అని ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా 2 పాకెట్స్ ఉండేవి ఆయనకి, హాఫ్ హ్యాండ్స్ 2 పాకెట్స్. నేను అప్పుడప్పుడు కారులో దించడం, ఎక్కించి రావటం, మీటింగ్కి పంపించడం, రైల్వే స్టేషన్లో దించడం చేస్తూ ఉండేవాడిని. ఆయన మెడ్రాస్లో వన్ ఆఫ్ ద టాప్ సర్జన్, చాలా ఫేమస్. ఆయన చాలా సంపాదించిన వాడు. దేవుడు అతన్ని మార్చిన తర్వాత తన జీవితంలో ఆ యొక్క క్లినిక్నే, హాస్పిటల్నే ఒక సువార్త రోజు మీటింగ్ జరిగేటువంటి టైంలో చేశారు. ఆయన కూడా అంత గొప్పవాడుగా ఉండి కూడా ఆయన వడ్డంలో ఉండేవాడు. తర్వాత రాజేంద్ర గారు ఒక డెంటల్ డాక్టర్ ఉండేవాడు, చాలా ఫేమస్. ఆయన కూడా హాఫ్ హ్యాండ్స్ ఉండేవాడు, పెద్ద పట్టు ఉండేది, చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాడు, బాత్రూముల దగ్గర అలా ఉండేవాడు. చూడండి, అంత ఎడ్యుకేటెడ్స్, అంత డబ్బు కలిగేటువంటి వారు, అంత ఉన్నతమైనటువంటి మెట్లు ఉండేటువంటి వారు. ఈ యొక్క అరిమతయి అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఎంత సజ్జనుడుగా ఉండి, సజ్జనుడు
నీతిమంతుడుగా ఉండి చూడండి, వారు చేసేటువంటిది ఈయనకి నచ్చలా, కనిపెట్టుచునేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, మన జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని రాజ్యము గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ఇది అశాశ్వతము, పరలోకము శాశ్వతము. కాబట్టి దాని గురించినటువంటి గ్రహింపగలిగినటువంటి వారిగా ఈ లోకంలో మనం తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి. అరిమత అనేటువంటి వ్యక్తి దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని రాజ్యము పట్ల, యేసయ్య విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఆయన దగ్గరికి వెళ్ళినాడు. సమాధి శరీరాన్ని తీసుకున్నాడు. వారి కుటుంబము కొరకు చేయించుకున్నటువంటి కొత్త సమాధిలో ఆయనను పెట్టినారు. ఆయన పెట్టినప్పుడు, ఆయన పెట్టిన టైంలో ఆయనతో పాటు ఈ స్త్రీలు కూడా అక్కడికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. స్త్రీలు అక్కడికి వెళ్ళి ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, యేసు ప్రభు వారికి యాక్చువల్గా ఆ దినాల్లో జరిగేటువంటిది ఏంటంటే, ఏ యొక్క చనిపోయినటువంటి శరీరానికి కూడా ఆ టైంలో ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూయటం అనేటువంటిది జరిగేది. చనిపోయిన తర్వాత వెంటనే సుగంధ ద్రవ్యాలు పూసి దాన్ని పెట్టేటువంటి వారు అన్నమాట. అయితే యేసు ప్రభు వారికి ఆ సుగంధ ద్రవ్యాలు పూసేటువంటి టైం అనేటువంటిది అక్కడ కుదరలా. యేసు ప్రభు వారి బాడీకి, ఏ బాడీ అయితే, ఏ శరీరం అయితే సుగంధ ద్రవ్యాలు పూయకుండా ఆ యొక్క సమాధి చేస్తారో, లేదంటే 2 రోజుల తర్వాత సుగంధ ద్రవ్యాలు పూయకుండా ఉంటారో, అలాంటి శరీరములు, అలాంటి వ్యక్తులు సమాజాన్ని పాడు చేసేటువంటి వారు అన్నమాట. బహు దరిద్రులు, బహు భయంకరులు. అలాంటి వారి యొక్క శరీరాలను ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు వారు పూసేటటువంటి వారు కాదు. కానీ యేసు ప్రభు వారు చనిపోతారు, తర్వాత ఆ టైం అనేటువంటిది ఉండదు, తర్వాత 3 రోజులు ఆయన లేస్తారు అనేటువంటిది యేసయ్యకి తెలుసు. కాబట్టి అందుకనే యేసయ్య ఆ గృహంలో ఉన్నప్పుడు అత్తరు తీసుకుని ఆమె ఏం చేసింది, మిక్కిలి విలువైనటువంటి అత్తరు, జటామాంసపు అత్తరు తీసుకుని ఆయన తల మీద పోసింది. చూడండి, ఆయన భవిష్యత్తు గురించి జరిగేటువంటి విషయం ముందుగానే ఆయన శరీరానికి అలాగున జరిగింది. అందుకని ఈ స్త్రీలైనటువంటి వారు తర్వాత దినము వచ్చి ఆ యొక్క శరీరానికి అది అప్లై చేయాలనేటువంటి రీతిలో తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ బాడీ దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వాళ్ళు వచ్చినటువంటి వారు ఉన్నారు. వస్తే ఏం జరిగింది, అక్కడ సమాధి, పెద్ద రాయి, అనేక మంది సైనికులు అక్కడ ఉన్నారు. ఆ రోమన్ చక్రవర్తి కానీ, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ యేసు ప్రభు వారి యొక్క సమాధిని అలాగూ క్లోజ్ చేసి సీల్ చేసేసినారు. కానీ మనం చూస్తున్నాం ఆ సమాధి మీద ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద బండ దొర్లించబడటం. చూడండి, అక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, ఆ యొక్క సైనికులు ఏంటంటే వాళ్ళు పడిపోయినారు. సైనికులు ఏమైపోయినారు, ఆ దూతను చూసిన వెంటనే సైనికులు పడిపోయారు. మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దూత వచ్చి చెప్పింది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆ దూత వచ్చి అక్కడ సమాధి దగ్గర కనపడుతుంది. యేసు ప్రభు వారు ఆ యొక్క పుట్టేటి టైంలో మరే దగ్గరికి ఆ దూత వచ్చింది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ మరియయు మగ్దలేనటువంటి మరి అనేటువంటి ప్రిమిటివ్. ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, స్త్రీల యొక్క పాత్ర మిషన్లో, దేవుని రాజ్యము కట్టేటువంటి విషయంలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు స్త్రీలెట్టి వారు దేవుని యొక్క పరిచర్యలో మీరు ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టేటట్టు వారుగా మీరు ఉండాలి. మీ భక్తి జీవితము, మీ ప్రార్థనా జీవితము, మీ యొక్క ఇతరులతో సంభాషణలు అనేటువంటివి దేవుని రాజ్యము కట్టునట్లుగా ఉండాలి. ప్రిమిటివ్ సోది మాటలు కాదు, గాసిప్ అనేటువంటిది కాదు, చెడిపోయినటువంటి మాటలు కాదు, ఉండదు లేనిది ఉండట్టు చెడ్డ మాటలు, వేస్ట్ పనులు, ఈ వేస్ట్ మాటలు ఇట్లాంటివి కాదు. మీరు చేయాల్సింది ఉపయోగకరమైనటువంటి మాటలు, దేవుని రాజ్యము కట్టునట్లుగా, దేవుని కార్యములు జరుగునట్లుగా అలాంటి మాటలు మనం మాట్లాడేటువంటి వారికి ఉండాలి. స్త్రీల యొక్క పాత్ర దేవుని రాజ్యము కట్టడంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. పౌలు యొక్క మిషన్లో కూడా స్త్రీలైనటువంటి వారు ఉండేవారు. కాబట్టి మీరు కూడా ప్రియమైన నా వల్ల కాదులే, నేను కాదులే అనేటువంటిది కాదు. దేవుడు మనల్ని ఎక్కడ పంపించినాడో, ఎక్కడ పెట్టినాడో అక్కడ మన నోటిని తెరిచేవారుగా మనం ఉండాలి. దేవుని పని విషయంలో, మనము దేవుని యొక్క కార్యముల విషయంలో, సాక్ష్యము చెప్పేటువంటి విషయంలో, రక్షణ విషయంలో మీరు రక్షణ పొందినటువంటి విధానాన్ని ఇతరులకు తెలియచేయాలి. ఒకసారి నేను హంతకుడను
హానికరుడును, దోషకుడను, సమాజాన్ని పాడు చేసేటువంటి వాడిని, క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టించిన వాడిని, అనేక మందిని చంపిన వాడిని, స్టెఫెను మరణంలో కూడా నేను నా పాత్ర అనేటువంటిది అక్కడ ఉన్నది. అలాంటి వ్యక్తి పూర్వము దోషకుడను, హంతకుడను, హానికరుడను నన్ను చూడండి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? ఆ యొక్క ప్రిమిటివ్ మన జీవితాన్ని మనం ఇతరులకు చెప్పాలి. నేను ఇలాంటి దానను ఏం చేసింది? ఆ యొక్క స్త్రీ, సమరయ స్త్రీ ఏం చేసింది? 1 2 3 4 5 ఇంకొకడు కూడా ఉన్నాడు. చూడండి, ఈ విషయం అంతా కూడా అందరికీ తెలుసు, సమాజానికి వెళ్ళింది, చెప్పేసింది. ఏం చెప్పింది? నేనేమై ఉన్నానో నాకు తెలిసేటువంటి విషయాన్ని చూపించేటువంటి వ్యక్తిని చూస్తానికి మీరు కూడా రండి. ఊరంతా వచ్చేసినారండి. ఈ ప్రసంగాలు ఎలా చెప్పడం వల్ల జనాలు మారటం కాదు, మారతారు. కానీ 1 to 1 మీరు మాట్లాడినట్లయితే, మీ సాక్ష్యం చెప్పినట్లయితే అనేక మంది మారతారు. మన యొక్క రక్షణ సాక్ష్యము చూడండి. ఆ చిన్న కుర్రాడు, మా అమ్మ ప్రార్థన చేసింది, మా అమ్మ నాకు తోడుగా ఉంది, అలా ప్రార్థన చేయటం వల్ల నాకు స్వస్థ వచ్చింది, ఆంటీ కూడా వచ్చింది, ఎంకరేజ్ చేసింది. అలా మన హృదయంలో ఒక వెరీ గుడ్ కుటుంబం అంటే, స్నేహితులు అంటే, సంఘం అంటే ఇలాగ ఉండాలి అనేటువంటిది మన హృదయంలో పడుతుంది. అలాగున మన యొక్క రక్షణ సాక్ష్యము మనం ఇతరులకు చెప్పినట్లయితే, నేను ఒకసారి దొంగను, దుర్మార్గుడును, తాగుబోతును, వ్యభిచారిని, మోసగాడిని, ఇలాంటి వాడు నన్ను పౌలు ఎలా చెప్పినాడో ఆ విషయాలు మన సమాజానికి చెప్తే వాళ్ళు మారుతారు. ఊరినే పైపై రీతిలో కొంతమంది బయట చెప్పుకోరు, అందరు పాపులే. ప్రిమేట్ వరడా వాళ్ళు సమాజం ఎవరో నిన్నేమైనా తక్కువ చేస్తున్నటువంటిది అనుకోవద్దు. నువ్వు మనల్ని అన్నటువంటి వాళ్ళు కూడా పాపులే. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. మన అందరము త్రోవ తప్పినటువంటి వారమే. కాబట్టి నీకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటిది ఎక్కడ అనుకోవద్దు, అలాగని నీకంటే తక్కువ వాళ్ళు అనేటువంటిది అనుకోకూడదు. మన అందరం ఒకటే కోవలోకి చెందినటువంటి వారము, పాపాత్తులటువంటి వారము. నిన్ను నీ జీవితాన్ని ఎలా రక్షించాడో ఇతరులకు మనం చెప్పేటువంటి వారిగా మనము ఉండాలి. ఇక్కడ ఈ యొక్క స్త్రీల యొక్క పాత్ర ప్రియమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క పనిలో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా స్త్రీలటువంటి వారు మీరు కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని కార్యాలు మనం చేయాలి. సో ఇక యోసేపు, అరిమతైనటువంటి యోసేపు ఎంత కన్సర్న్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే మనం ఎంత పొజిషన్లో ఉన్నా సరే దేవుని పనిలో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. అయిపోయిన తర్వాత వాషింగ్ చేద్దామంటే ఎవరు ఉండరు. వెసల్స్ వాషింగ్ చేద్దామంటే అందరూ బారిపోతారు. అమ్మ నాకు వద్దులే, నాకు ఇంటి దగ్గర పని ఉంది, ఆ పని ఉంది. ప్రతీది లెక్క ప్రియమిటివరడా దేవునికి. దేవుని యొక్క పనిలో నువ్వు చేసేటువంటిది ప్రతీది లెక్క. అలాగనే నీవు కార్చేటువంటి ప్రతి కన్నీరు కూడా దేవుని దగ్గరికి వెళుతుంది. నీవు దేవుని కొరకు అంటులు తోమేవా, బట్టలు ఉతికేవా, ఊడ్చావా, సాక్ష్యం చెప్పావా, ఎక్కడికైనా వెళ్ళావా, నడుచుకుంటూ వెళ్ళావా, ఇతరులకు సహాయం చేయడానికి దేవుని యొక్క పని ఇదంతా కూడా. ఆ పరిచర్యలో నువ్వేం చేసినా సరే మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నిన్ను ఇదేంటి బొచ్చులు తడుగుతున్నాడు చర్చిలో అనేటువంటిది అనిపించుకోవచ్చు. నేను చెప్తున్నాను, నేను కువైట్ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చేసేటువంటి పని అదే. అతను చేసేటువంటి పని ఏంటంటే, అతను చెప్పినాడు సాక్ష్యం, అతనికి ఉద్యోగం ఒక ఆఫీసులో అటెండర్, ఈ పేపర్ ఇక్కడ, ఈ పేపర్ అక్కడ. అతను చేసేటువంటి పని ఏంటి, రోజు ఆ చర్చి దగ్గరే పడుకునేవాడంట. ఎవరు లేరు, అతని దిక్కు దేవాణం లేదు. తండ్రి చచ్చిపోయాడు, తల్లి ఉంది, తల్లి చచ్చిపోయింది, తండ్రి ఉన్నాడు, తండ్రి కూడా వదిలేశాడు, ఎవరినో చేసేస్తున్నాడు, అమ్మమ్మ దగ్గర పెరిగాడు. 300 పాస్పోర్ట్కి 300 కూడా లేనటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా కష్టపడి కువైట్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎవరు లేకపోతే తెలుగు చర్చిలోకి వెళ్ళాడు. అక్కడ పడుకుని క్లీన్ చేసేవాడు, పట్టాలు వేసేవాడు, వాటర్ పెట్టేవాడు, అన్ని పనులు చేసేటటువంటి వాడు. ఆ వ్యక్తిని దేవుడు ఎంత ఉన్నతటువంటి మెట్లో పెట్టాడంటే, ఆ వ్యక్తి సిగ్నేచర్ వల్లే దగ్గర మేము 100 మంది ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి కానీ వేరే పట్టణం నుంచి కువైట్ వెళ్ళగలిగినాం. ఆ వ్యక్తి ఒక కంపెనీలో ఒక అటెండర్గా ఉండేటువంటి వ్యక్తి. ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ వ్యక్తిని ఏం చేశారంటే, ఆ సేటు ప్రతి మీటింగ్కి ఆ సేటు వచ్చేవాడు. అక్కడ తెలుగు మీటింగ్లో మేము వెళ్ళేటువంటి మీటింగ్కి ఆ ఓనర్ వచ్చేవాడు. ఆ ఓనర్ చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి అటెండర్గా వెళ్ళేటువంటి వ్యక్తిని మేనేజర్ చేశాడు, మేనేజర్ నుంచి బాస్గా చేశాడు, డైరెక్టర్గా చేశాడు.
ఇతను ఆ కంపెనీకి బాస్ అయిన దగ్గర నుంచి ఆ ఒక్క కంపెనీలో పెట్టలా, ఇతను ఇంకా ఆ బాస్ యొక్క అండర్లో 11 కంపెనీలు స్టార్ట్ చేసినాడు. 11 కంపెనీలకు ఓనర్ అయిపోయినాడు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయిపోయినాడు. ఎంత వాళ్ళ అబ్బాయి బర్త్డేకి వాళ్ళ వైఫ్ కూడా ఇళ్లలో పని చేస్తానికి వచ్చిందంట. అక్కడ వీళ్ళిద్దరికి చర్చి, వీళ్ళిద్దరికి పెళ్లి చేసింది. కుమారుడు కలిగినాడు. ఆ కుమారుడు యొక్క బర్త్డే 5 కాదు 15 స్టార్ హోటల్ లాంటి దాంట్లో అలా చేశాడు బర్త్డే. చూడండి, 11 కంపెనీలకి ఓనర్ అయిపోయినాడు, బాస్ అయిపోయినాడు. ఎంత ఉన్నతమైన మెట్లో. ఇప్పటికే అదే దీనత్వం, ఇప్పటికే అదే తగ్గింపు. ప్రిమిటివాడ మన యొక్క పొజిషన్ అనేటువంటిది దేవుని యొక్క పనిలో అలా కనపడాలి మనకి. దేవుని దగ్గర అది మనకి ప్రతిదీ లెక్క. ఆ ప్రకారము నువ్వు జీవించిన ప్రకారము దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈ లోకంలో కూడా దీనులైనటువంటి వారిని దేవుడు లేవనెత్తి. కొన్నిసార్లు మనకి బాధేస్తూ ఉంటుంది. నన్ను ఈ పని చేయమన్నారా, నన్ను ఈ పని చేయమన్నారా, నేను ఇది కాబట్టి నన్ను ఇచ్చేయమన్నారా. ప్రియమైనవారు, అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా. నీవు ఏ పనైనా ప్రభు కొరకు చేసేటువంటి వారిగా ఉండాలి. అర్మత అయినటువంటి వ్యక్తి యోసేపు దేవుని యొక్క ఆ శరీరం పట్ల ఎంత ఆశ కలిగినటువంటి వాడిగా, సజ్జనుడుగా ఉన్నాడు. ఉన్నతటువంటి మెట్లు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కొరకు బ్రతికి దేవుని యొక్క శరీరాన్ని అక్కడ పెట్టేటువంటి వాడిగా, సమాధిలో వారి కుటుంబం కొరకు వారి కొరకు తొలిపించేటువంటి ఆ కొత్త సమాధిలో ఇతను పెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనవారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పిన విధముగానే ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ప్రియమైనవారా, జూన్ 1815లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధము పేరేంటంటే బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. అందులో 2 రకాలైనటువంటి 2 గ్రూపులు ఉన్నారు. నెపోలియన్ ఫ్రెంచ్కి కమాండర్, అలాగనే బ్రిటిషు, డచ్, జర్మన్కు వెల్లింగ్టన్ అనేటువంటి వ్యక్తి కమాండర్గా ఉండేటువంటి వారు. సో ఈ యొక్క యుద్ధం అనేటువంటి జరిగే టైంలో ఆ దినాల్లో ఇప్పుడు మనకు మొబైల్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, అనేకమైన టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ ఆ దినాల్లో 1800స్లో ఈ టెక్నాలజీకి లేవు. ఆ రోజుల్లో వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే ఆ యొక్క ఒక సెమాఫోన్ సిగ్నల్స్ అనేటువంటిది ఉండేవి. అవి మనకు అక్కడ బోర్డు కనపడుతుంది కదా, ఇలా ఆ బోర్డు లాగా ఒక చేపల మీద ఆ బోర్డు పెట్టారు. ఆ యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. యుద్ధం గురించి ఇన్ఫర్మేషను ఇక్కడికి వస్తుంది. ఆ యుద్ధము జరిగేటువంటి దినాలలో మంచు కురుస్తూ ఉండేటువంటిది, భయంకరంగా యుద్ధం అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంది. ఆ టైంలో ప్రియమైనటువంటి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ యుద్ధము జరిగేటువంటి టైంలో అక్కడ సిగ్నల్స్ వచ్చినాయి. ఆ సిగ్నల్స్లో వచ్చినటువంటిది ఏంటంటే ఏం కనపడుతుంది, ఒక పక్క మంచు కనపడుతుంది, కొంత కనపడుతుంది. అక్కడ కనపడేటువంటిది ఏంటంటే వెల్లింగ్టన్ డిఫీటెడ్ అంటే వెల్లింగ్టన్ ఓడిపోయాడు అనేటువంటిది కనపడింది. అంతే. ఈ విషయము ఆ ఊరందరికీ, ఆ దేశ ప్రజలందరికీ అర్థం తెలిసిపోయింది. అయ్యో, మనం ఓడిపోయాం, శత్రు చేతిలో మనం వెళ్ళిపోయినాం, మన పరిస్థితి ఇంతేనా, మన పరిస్థితి ఇంతే కదా, ఇలాగుండిపోతాం మనం, వాడు మనం పట్టేసుకుంటాడు, మనం వాడి అండర్లోకి వెళ్ళిపోవాలి అని అందరూ భయపడిపోతున్నారు. ఒక అరగంట అయిన తర్వాత ఆ మంచు అలాగిపోయిందంట. ఆ మంచు అనేటువంటిది అలాగో పోయేపాటికి అక్కడ అప్పుడు ఉన్నటువంటి అక్కడ 2 లెటర్స్ కూడా ఏమైపోయిందంటే తర్వాత ఆ మొత్తం కూడా 4 లెటర్లు కనపడినాయి అంట. అక్కడ కనపడిందంటే వెల్లింగ్టన్ డిఫీటెడ్ ద ఎనిమీ. వెల్లింగ్టన్ ఏం చేసినాడు, నెపోలియన్ను వాళ్ళతో పాటు ఉండేటువంటి ఆ వ్యక్తులైనటువంటి ఆ దేశాన్ని ఇతను జయించినాడు. ముందు వచ్చింది ఏంటి, వెల్లింగ్టన్ డిఫీటెడ్ వచ్చింది. రెండు వర్డ్స్ కనపడి ఆ మంచు అనేటువంటి తొలగిపోయిన తర్వాత వెల్లింగ్టన్ డిఫీటెడ్ ద ఎనిమీ. అప్పుడు ప్రజలైనటువంటి వారిలో ఆ యొక్క సంతోషం అనేటువంటిది మగ్దలేని మరియా, మరి యొక్క మరియా, శిష్యులైనటువంటి వారు వీళ్ళందరూ కూడా అదే బాధలో ఉన్నారు. యేసయ్యను వెంబడించేటువంటి వారందరూ కూడా యేసయ్య ఇన్ని కార్యాలు చేసినాడు, ఎంత గొప్ప కార్యాలు చేసినాడు, యేసయ్య చనిపోవడం ఏంటి, యేసయ్య చనిపోయినాడు కదా, అందరూ కూడా మరి భోజనాలు చేసినట్టు వారుగా లేరు, బాధలో ఉండుంటారు, సరేటండి ఆ నిద్ర అనేటువంటిది ఉండదు. ఇలాంటి తరుణంలో ప్రియమైనవారా అక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ముందు కనపడింది, నిన్నటి వరకు కనపడింది ఏంటంటే జీసస్ డిఫీటెడ్ అనేటువంటిది కనపడింది. ఇప్పుడు రెండో రోజు కనపడింది. ఈరోజు మార్నింగ్ కనపడేటువంటిది ఏం కనపడుతుంది, జీసస్ డిఫీటెడ్ ద
ఎనిమి, శత్రు ఎటువంటి వాడని యేసయ్య ఏం చేసినాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడ. మరణపు ముళ్ళును ఏం చేసినాడు, యేసయ్య విరిచివేసేటువంటి వాడిగా ఉన్నాడు. యేసయ్య విరిచివేసినాడు. అందుకనే ప్రియమైనవారా, అవ్వ ఆదాము చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టి, తినవద్దన్నటువంటి ఆ యొక్క ఫ్రూట్ని తినటం బట్టి ఆ యొక్క మరణం అనేటువంటిది మానవ జీవితంలోకి ఎంటర్ అయింది. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. అసలు మరణము మన మీద ఏలుబడి చేయడం అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం కాదు. మానవుడు అలా చనిపోవడం అనేటువంటి ఉద్దేశం కాదు. చూడండి, మిలియన్ ఇయర్స్లో 1000 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరూ చనిపోరు. ఒకవేళ వాళ్ళు చనిపోయినట్లయితే, అంటే అప్పుడు పుట్టినటువంటి వాళ్ళు కనుక చనిపోయినటువంటి వాళ్ళైతే 100 సంవత్సరాలకు వాళ్ళని బౌలర్ అంటారంట. 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు వీడు బౌలర్ అంటారంట. అంటే చూడండి, దేవుడు అలాగున 1000 సంవత్సరాలు బ్రతికేటటువంటి వారుగా దేవుడు మనల్ని చేస్తాడు, చేయగలడు. అదే దేవుని యొక్క ఉద్దేశం కూడా మరణం అనేటువంటిది మన జీవితంలో మన మీద ఏలుబడి చేయటం ఆయన ఉద్దేశం కాదు. మరణించడం అనేటువంటిది కాదు. వాళ్ళు చేసేటువంటి తప్పిదమును బట్టి దేవునికి తెలుసు అది, కానీ వాళ్ళు అలా తప్పు చేసినారు కాబట్టి మానవ జీవితంలోకి మరణం అనేటువంటిది ఏలుబడి చేసింది. అయితే ఈ మరణాన్ని యేసయ్య ఏం చేసినారు, విరిచివేసినారు. అందుకని యేసయ్య అనేటువంటిది ఏంటంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు, ఓ మరణపు ముళ్ళును విరిచివేసినారు. యేసయ్య విరిచివేసినాడు. ఆ రోజు ఒకరోజు ఈవినింగ్ టైము తండ్రి కొడుకు కలిసి కారులో విహరిస్తున్నారంట. అలా వెళతంటే ఆ యొక్క మనం బాగులూరు అటు వెళ్తే కొద్దిగా గార్డెన్ లాగా కనపడతాయి. ఇప్పుడు కొత్తనూరు కూడా హెన్నూరు తర్వాత ఇదంతా కూడా గార్డెన్ లాగా ఉండేది. అటు చూసినా ఇటు చూసినా అంతా గ్రీనరీగా ఉండేది. ఇప్పుడు అంతా కూడా పెద్ద సిటీ లాగా అయిపోయింది. ఇదంతా కూడా 20 సంవత్సరాల క్రితం, నేను 22 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఇక్కడ నేను బండి వేసుకుని బయలుదేరితే హెన్నూరు దాకా నా వెనకాల ఒక్కటి వచ్చేది కాదు, వెహికల్ ఉండేది కాదు. నేను నిన్న అలా గుబ్బి క్రాస్ కట్టి వెళ్ళి కారులో ఇటు వస్తుంటే 10 నిమిషాలు పట్టింది రోడ్డు క్రాస్ చేయడానికి. అంత ట్రాఫిక్ అయిపోయింది. నేను చెప్తున్నాను నా పక్కన ఉండేటువంటి వాళ్ళతో, అక్కడ ఆ యొక్క చెట్టు ఉండేది, ఇక్కడ పెద్ద చెట్టు, ఈ యొక్క లూలు కేతుల పక్కన ఒక చెట్టు ఉండేది అని చెప్పాను నేను మధుకర్. నేను అటు వెళ్తే అక్కడికి చూసాం, అక్కడ అంతంత ఉండేటువంటిది అలాగైపోయింది. సో ఈ తండ్రి కొడుకు కూడా కారులో ఒకసారి అలాగ వెళ్దామని చెప్పి విలేజ్కి వెళ్దామని చెప్పి బయలుదేరేపాటికి డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారు. తండ్రి డ్రైవ్ చేస్తున్నాడు, వెళ్తుంది కారు. ఈ బుడ్డాడు ఏం చేసినాడు, అలాగ దాన్ని విండోని దించేపాటికి వెంటనే బయట నుంచి ఒక తేనెటీగ లోనకు వచ్చేసింది. వెంటనే వాడు దాన్ని మరలా పైకి వేసేసినాడు. విండో వేసేసిన తర్వాత వీడికి భయమే భయం. ఆ తేనెటీగ ఎక్కడ కూడద్దో ఏమి చేస్తుందో అనేటువంటి రీతిలో వాడు ముందు సీట్లో ఉండేటువంటి వాడల్లా వెనక సీటుకి జంప్ అయిపోయినాడు. అదేం చేస్తుంది, ఆ యొక్క తేనెటీగ మరలా వెనక్కి వస్తుంది. వాడికి అర్థం కాల, ఎక్కడ కూడద్దు అనేటువంటి భయంలో ఉన్నాడు. తండ్రి భయపడిపోతున్నాడు, ఈ యొక్క కుమారుడు భయపోతున్నాడు. ఈ యొక్క భయం అంతా కూడా చూసి తండ్రి ఏం చేసినాడంటే ఒకసారి నిదానంగా కారుని స్లోగా చేసినాడు. స్లో చేసి ఒక్కసారి స్లో చేసేసి ఆ యొక్క తేనెటీగను ఏం చేశాడు, ఇలా పట్టుకుని ఆయన ఏం చేశాడంటే దానికి ముందుండేటువంటి ఆ యొక్క కుట్టేటువంటి ముళ్ళు ఉంటుంది చూశారు, దాన్ని ఒక్కసారి లాగేసినాడు. కుర్రాడు దీని చోట్ల వాడు బయట నుంచి ఏమో వస్తున్నామని చూస్తున్నాడు. ఆ టైంలోనే తండ్రి ఏం చేశాడు, మరలా దానిని వదిలేసిన తర్వాత కుర్రాడు భయపడుతున్నాడు, బుడ్డాడు భయపడుతున్నాడు. తండ్రి మాత్రం ఏమీ భయపడతలా. ఏంటి డాడీ నువ్వు అట్లుంటావు, అది మనల్ని కుట్టేస్తుంది. అప్పుడు తండ్రి చెప్పినాడు, నువ్వేం భయపడాల్సిన అవసరము లేదు. దాకా తేనెటీగ నేనేం చేసినాను, దాని యొక్క ముళ్ళును నేను విరిచి వేసినాను. ప్రియమైనవాడా, యేసయ్య కూడా అదే పని చేసినారు. యేసయ్య ఏం చేశారు, విజయమందు మరణము మృంగి వేయబడు. ప్రియమైనవాడా, మన జీవితంలో విశ్వాసమైనటువంటి నీ జీవితంలో ఉండేటువంటిది ఏంటంటే ఈ శరీరమే మరణించేటువంటిది. ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చేటువంటి శరీరము మట్టిలోకి వెళ్ళిపోద్ది. దేవుని నుంచి వచ్చే ఆత్మకు ఆ యొక్క మరణం అనేటువంటిది లేదు. ప్రియమైనవాడా, అందుకని యేసు ప్రభువారు అనేటువంటిది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా ముళ్ళెక్కడ. మరణపు ముళ్ళును ఏం చేసినారు,
విరచివేసినారు, యేసయ్య విరిచివేసినారు. అందుకనే మనకు హోప్, నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ? భయపడాల్సిన అవసరం అనేటువంటిది లేదు. మనం ఏమైపోతాం అమ్మో అనేటువంటిది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు క్రీస్తులో ఏం చేసినావు? మారు మనసు పొందినావు. నువ్వు క్రీస్తులో మారు మనసు పొందినప్పుడు నువ్వు మరణం గురించి భయపడవు. నువ్వు క్రీస్తులో మారు మనసు పొందినప్పుడు, క్రీస్తు నీ జీవితాన్ని మార్చినప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులకు నువ్వు భయపడవు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి కష్టాలకు భయపడవు, ఇబ్బందులకు భయపడవు, అనారోగ్యాలకు నువ్వు భయపడవు, మరణం వస్తుంటే భయపడవు. ఎందుకంటే దేనికి భయపడాల్సిన అవసరమో లేదు. చనిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్య మనతో పాటు మనల్ని పట్టుకుని ఆయన పరలోకానికి నడిపించే వరకు మనతో పాటు ఆయన ఉండేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన మనం భయపడాల్సిన అవసరము లేదు. మరణపు ముళ్ళును విరిచివేసినారు, యేసయ్య మరణపు ముళ్ళును విరిచివేసేసినారు. కాబట్టి మనం దేనికి కూడా జంకాల్సిన అవసరము లేదు. అయితే ఈ కాలంలో మనం చూసేటువంటిది ఏంటంటే ప్రియమైన మనం చూస్తున్నాం యేసయ్య ఈ యొక్క 3వ రోజున తిరిగి లేచాడు అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. 3వ రోజు తిరిగి లేచినారు ఆయన. అయితే చాలాసార్లు మనకు డౌట్లు వస్తూ ఉంటాయి. నిజంగా లేచాడంటారా? నిజంగా లేచాడంటారా? ఎవరు చూశారు? ఏంటి? వాట్ ఆర్ ద ఏంటి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్స్ ఏంటి కనపడతాయి? చూడండి ప్రియమైన యేసయ్య అనేక సార్లు ఆయన నోటితో ఆయనే చెప్పినారు. మేబీ 6 నుంచి 8 సార్లు అనుకుంటా యేసు ప్రభువారు ఆయనే చెప్పినటువంటి వారిగా ఉన్నారు. ఆయనే యేసయ్య ఆయన ఈ యొక్క శిష్యులైనటువంటి వారికి కానీ వేరే వారికి కానీ తన మాటలో ఆయనే చెప్పినటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రూఫ్స్ అనేటువంటిది మనం చూస్తాం. ఏంటి మనం ఆయన వచ్చారనేటువంటిది, ఆయన చనిపోయారనేటువంటిది, ఆయన తిరిగి లేచారనేటువంటిది, ఆ యొక్క ప్రూఫ్స్ అనేటువంటిది మనం ఏంటనేటువంటిది చూస్తే 700 సంవత్సరాల క్రితం యేసయ్య రాకముందు యెషయా ప్రవచనం చేసినాడు. 7వ అధ్యాయాలు చూస్తాం, 9వ అధ్యాయాలు చూస్తాం, దాని తర్వాత మొదటి 39 అధ్యాయాల్లో కొన్ని ప్లేసుల్లో చూస్తాం, దాని తర్వాత 50 నుంచి 50 తర్వాత చివరి వరకు 66 అధ్యాయాల్లో మనము యేసయ్య గురించేటువంటి మాటలే మనం చూస్తాం. మనం చూసినట్టయితే మీరు ప్రిమిటివ్ ఓటీలో పాత నిబంధనలో మీరు నోట్ చేసుకోండి. కీర్తన 22, కీర్తన 69, యెషయా 53, అలాగనే ఈ యొక్క ప్యాసేజెస్లో మీరు తర్వాత చూసుకోండి. కీర్తన 22, 69, యెషయా 53 అధ్యాయాల్లో మనం చూస్తాం యేసయ్య ఈ లోకానికి వచ్చారనేటువంటిది 7వ అధ్యాయము, అలాగనే 9వ అధ్యాయంలో ఆయన పుట్టడం గురించి మొట్టమొదటిసారి వస్తారనేటువంటి దాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగనే ఆయన వచ్చి బాధలు అనుభవించి శిలువ కార్యాన్ని చేసి చనిపోయి తిరిగి లేస్తారు అనేటువంటిది 22వ అధ్యాయము, 69వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆ యొక్క నెరవేర్పు అనేటువంటిది మీరు చూసినట్లయితే యేసయ్యే చెప్పినారు. అది కూడా ఆయన మాటల్లో ఆయనే చెప్పినటువంటి వారిగా ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము, లూకా సువార్త 9:22. మీరు చూడండి, ఒక్క మాట చదవండి ఎక్కడైనా. దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని వారితో చెప్పాను. చూసారా, 3 దినములలో ఆయన ఏం చేసినారు? దానిని లేపుతాను. అలాగునే ఆయన దేవాలయము కూడా ఆయనను వాళ్ళు అలాగున అది కూడా ప్రిమిటివ్ హీ కేమ్ డౌన్ టు దిస్ విల్లింగ్లీ, హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ విల్లింగ్లీ, విల్ఫుల్లీ, తనంతటికి తనే సబ్మిట్ చేసినటువంటి వాడికి యేసుప్రభువారు ఆయనను ఎవ్వరూ కూడా ఆయన టచ్ చేయలేరు. ఆయన పర్మిషన్ ఇస్తేనే జరుగుద్ది. సైతానుడు కాచుకుని కూర్చుంటాడు. మన విషయంలో కూడా ప్రిమిటివ్ సైతానుడు కాచు కూర్చుంటాడు, కానీ మన అవిధేయతను బట్టి, మన బలహీనతను బట్టి దేవుని యొక్క పర్మిషన్ దగ్గరే వాడు మన దగ్గరికి వస్తాడు. యోబు దగ్గరికి అలాగ వెళ్ళినాడు, యోబు విషయంలో అలాగ వెళ్ళినాడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే యోబు దగ్గరికి వెళ్ళినాడు. కాబట్టి మన బలహీనతలో ఉన్నప్పుడు వాడికి అధికారం దొరుకుద్ది, మన పాపంలో ఉన్నప్పుడు వాడికి అధికారం దొరుకుద్ది. మనం కనుక పాపం నుంచి బయటకు వచ్చి నీతిగా యథార్థముగా మనం బతుకుతున్నప్పుడు వాడు మనల్ని ముట్టడానికి కూడా భయపడతాడు, వాడికి ఛాన్స్ అనేటువంటి దొరకదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనములు కొత్త నిబంధనలో అవి జరగడం అనేటువంటి దాన్ని మనము చూస్తాం. అలాగనే రెండవది ఏంటంటే మనము అనేక మందికి యేసు ప్రభువారు కనిపించేటువంటి వారికి ఉన్నారు. యేసయ్య ఆయన
తిరిగి లేచాడు అనేటువంటి దానికి నిదర్శనం ఏంటంటే అరిమత అయినటువంటి యోసేపు తీసుకువెళ్ళి సమాధిలో పెట్టి దాన్ని మూసివేసేసినారు, సీళ్లు కూడా చేసేసినారు. చూడండి, మరొక ప్రూఫ్ ఏంటంటే నేను చెప్పేది, అప్పుడు వరకు 33 AD వరకు కూడా సీళ్లు ఎవరో బ్రేక్ చేసినా సరే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండేటువంటిది కాదు. అర్థమైందా? ఆ యొక్క సమాధి మీద వేసేటువంటి సీలు ఎవరైనా ఓపెన్ చేస్తే ఎవరికి ఎలాంటి సమస్య ఉండేటువంటిది కాదు. కానీ యేసయ్య సమాధి విషయంలో వాళ్ళు పెట్టేటువంటి నిబంధన ఏంటంటే ఎవరు కనుక దాన్ని బ్రేక్ చేసినారా వారికి మరణశిక్ష అనేటువంటిది 33 AD నుంచి రోమన్ గవర్నమెంట్లో ఈ యొక్క మరణశిక్ష ఆ యొక్క సమాధి మీద వేసినటువంటి ఆ యొక్క రాయిని దొర్లించి ఆ సీల్ను బద్దలు కొట్టి సీల్ను తీసేసినట్లయితే వారికి మరణశిక్ష అనేటువంటిది వేసినారు. అప్పటి నుంచి యేసయ్య దగ్గర నుంచి ఈ యొక్క రూల్ అనేటువంటిది రోమన్ గవర్నమెంట్లో వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే అనేక మంది యేసయ్యను చూసేటటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మీరు చూసిన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, మగ్దలేని మరియా, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. అలాగనే మత్తయి సువార్త మత్తయి సువార్త ఇంకొకరు చూడండి, 28వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. మొదట మగ్దలేని మరియకు కనబడినారు. తర్వాత మరలా ఒక ప్యాసేజ్ చూడండి. మీకు శుభమని చెప్పాను. ఎవరు వాళ్ళు? ఇతర స్త్రీలు అనేటువంటి వారు. తర్వాత మనం చూస్తాం లూకాసు వార్త మరలా ఇంకొకటి చూడండి, 24వ అధ్యాయము 13 నుంచి 32 వచనంలో ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళ్ళుచు సంభాషించుండది. చూడండి, ఆ శిష్యులైనటువంటి వారికి యేసయ్య అక్కడ కనపడినటువంటి వారికి ఉన్నారు. అలాగనే మనం ఇక్కడే మనం చూస్తే 36వ వచనం నుంచి 43 సేమ్ అధ్యాయంలో అక్కడ ఎవరి మధ్యన? శిష్యులైనటువంటి వారి మధ్యన నిలిచినటువంటి వారుగా. ఎంతమంది శిష్యులు ఉన్నారు అప్పుడు? 10 మంది శిష్యులు అక్కడ ఉండేటట్టు వారికి ఉన్నారు. వారి మధ్యకు యేసు ప్రభువారు ఆ టైంలో వీరు భయపడుతున్నారు. శిష్యులైనటువంటి వారు యేసయ్య చనిపోయినారు, ఏం జరుగుద్దో అనేటువంటి భయంలో శిష్యులు ఉన్నారు. వారి మధ్యకు యేసు ప్రభువారు అలాగున వచ్చినటువంటి వారిగా ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో మిగిలిన శిష్యులు ఎటువంటి వారికి కనపడినారు. 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైనప్పుడు తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. అక్కడ ఎవరున్నారు? అక్కడ థామస్ కూడా అక్కడ ఉండేటువంటి వాడు కూడా డౌటెడ్గా ఉండేటువంటి థామస్ ఉన్నాడు. ఇంకా మీరు ఏదో సందేహిస్తారు, రా చెక్ చేసుకో. వచ్చినాడు థామస్, వచ్చినాడు. ఏం చేశాడు? ఆయన యొక్క గాయములలో చెయ్యి పెట్టేటువంటి వాడు కూడా. చూడండి ప్రియమిత్రులారా, ఆ డౌట్గా ఉండేటువంటి వ్యక్తే భారతదేశానికి వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ డౌట్గా ఉన్నటువంటి వ్యక్తి వేసినటువంటి ఆ యొక్క విత్తనాల వల్లే ఆ థామస్ యొక్క మినిస్ట్రీని బట్టే మనందరము కూడా ఈ దినాన్న యేసు ప్రభు వారి బిడ్డలుగా మనము ఉండేటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించేటువంటిది ఏంటంటే 7 శిష్యులైనటువంటి వారు యోహాను సువార్త 21వ అధ్యాయం చూస్తాం. అలాగనే మీరు ఇందాక మనం చదివేటువంటి భాగంలో గలిలయ కొండ మీద లాస్ట్ పార్ట్లో 28వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా మనము 11 మంది శిష్యులైనటువంటి వారితో దేవుడు మాట్లాడి వారికి గ్రేట్ కమిషన్ అనేటువంటిది అక్కడ ఇచ్చిన వాడుగా ఉన్నారు. అలాగనే మీరు చూడండి ఇంకొకసారి ఫైనల్గా 22వ అధ్యాయం లూకాసు వార్త 44-49 వచనాల్లో ఒకేసారి యేసయ్య 500 మందికి 44-49 లూకాసు వార్త లేదంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకోనండి. ఇక్కడ ఎక్కడో నాది రెఫరెన్స్ ఏదో మిస్ అయింది.
ఒకేసారి యేసయ్య ఒకేసారి 500 మందికి కనపడినటువంటి వారుగా ఆయన ఉన్నారు. అలాగనే యేసయ్య ఆరోహణం అవుతున్నప్పుడు కూడా ఆయన 40 దినాలు అనేకసార్లు అనేక మందికి కనపడినారు. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే సుమారు మనం ఎన్నో 100 మందికి యేసయ్య కనపడినటువంటి వారుగా ఉన్నారు. సుమారు 600 చిల్లర మంది కంటే సృష్టించేటువంటి వారికి ఒకసారి మరలా వారి ఒకసారి అలా అన్ని క్యాలిక్యులేట్ చేస్తే అలాగ యేసయ్య కనపడినటువంటి వారుగా చూడండి. ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకేసారి ఆయన ఎంతమంది కనపడ్డారు? 500 మందికి కనపడేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆయన తిరిగి లేచినందుకు ఇక్కడ ప్రూఫ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగనే ప్రిపేట్ మనం గ్రహించే నెంబర్ 1 ఏంటంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యము ప్రవచనములు కొత్త నిబంధనలో నెరవేర్పు అనేటువంటిది మనం చూస్తున్నాం. యోషయా చెప్పినాడు, ఈవెన్ యేసు ప్రభువారు కూడా నేను తిరిగి లేస్తానేటువంటి చెప్పినారు. దాన్ని మనము ఇందాక రెఫరెన్స్లో మనం చూసినాం, టైం లేదు కాబట్టి. దాని తర్వాత మనం చూసినట్లయితే అనేక మందికి యేసయ్య కనపడేటువంటి వారిగా ఉన్నారు. అనేక మంది యేసయ్యను మగ్దలేని మరియా సృష్టించేటువంటి వారు 500 మందికి ఒకేసారి కూడా యేసయ్య కనిపించేటువంటి వారు ఉన్నారు. మరలా మనం చూసేటువంటిది ఏంటంటే ఖాళీ సమాధి. చూడండి, ఈ ప్రపంచంలో అనేక రిలీజియన్స్లో అనేక మంది వారి యొక్క లీడర్స్గా ఉన్నారు. అనేక మంది ఉన్నారు. అనేక మంది ఆ లీడర్స్ ఉండేటువంటి ఆ యొక్క లీడర్స్ యొక్క సమాధుల్లోకి వెళితే వారి యొక్క బోన్స్ అలాగనే ఉంటాయి. సో కాల్డ్ పెద్ద పెద్ద లీడర్స్, ఆ మతాలకు గురువులుగా ఉండేటువంటి వారు, ఆ మతాల యొక్క లీడర్స్ ఉండేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈవెన్ చూసినట్టయితే బుద్ధ కానీ మహమ్మద్ కానీ ఇంకా అనేక మంది ప్రవక్తలైనటువంటి వారుగా చెప్పి అలాగనే ఆ యొక్క మత గురువులుగా పెద్దలకు ఉన్నటువంటి వారి యొక్క సమాధులలో వారి యొక్క సమాధులు ఖాళీగా లేవు. ఆ సమాధులలో ఆ బోర్డ్స్ అనేటువంటివి అక్కడ ఉన్నాయి. ఈవెన్ మనం చూసినట్లయితే ఆ యొక్క ట్యాంగ్ అనేటువంటి ఆయన యొక్క డైనాసిటీ, ఆయన యొక్క సామ్రాజ్యంలో ఆ టైంలో చైనాకి ఎంపరర్ ఉన్నటువంటి యొక్క ట్యాంగ్ అనేటువంటి అతనికి బుద్ధ యొక్క వేర్లు యొక్క బోన్స్, వేర్లకు ఉండేటువంటి బోన్స్ ఉంటాయి కదా, అవి ఆయనకు పంపించినారంట, గిఫ్ట్గా పంపించినారు. అవి మర్చిపోయినారు. కానీ చైనా ఎంపరర్ ఉన్నటువంటి ఈ యొక్క ట్యాంగ్కి వీటిని బుద్ధకు ఉన్నటువంటి యొక్క వేళ్ల ఎముకలను ఆయనకు పంపించినారు. అవి మర్చిపోయినారు. తర్వాత వాటిని 1981లో వాటిని కనుగొన్నటువంటి వారుగా ఉన్నారు. కనుగొని ఆ యొక్క ఇది కనుగొన్న తర్వాత చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది అంట. ఇప్పటికి కూడా ఒక మ్యూజియంలో ఆ యొక్క బుద్ధ యొక్క ఎముకలను అనేక మంది బుద్ధిస్టులు అక్కడికి వెళ్ళి వాటిని దర్శించుకుని వస్తారంట. ఇది కనపడుతుంది చరిత్రలో. కానీ యేసయ్య బోన్స్ గురించి కానీ యేసయ్య చేతుల యొక్క వేళ్ళ గురించి కానీ ఎక్కడ కూడా దాని గురించి ప్రపంచంలో మెన్షన్ చేయడం అనేటువంటిది లేదు. అనేక మంది గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నటువంటి వారి యొక్క సమాధులు అన్నీ కూడా ఇప్పటికే ఆ బోన్స్తో కానీ వాటితో నింపబడింది. కానీ యేసయ్య సమాధి మాత్రము అది పూర్తిగా ఎంటీగా ఉన్నది. అదే మనకు నిదర్శనం. అలాగనే మనం చూసినట్టయితే ఆయన యొక్క సమాధిలో కూడా సిస్టర్ యొక్క మగ్దలేని మరియా వాళ్ళు అలా వెళ్ళినారు. తర్వాత ఈ విషయం తెలుసుకుని పేతురు కూడా వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళేపాటికి అక్కడ మనం చూస్తాం, యోహాను సువార్తలో చూడండి 20వ అధ్యాయము 7వ వచనం. అంతటి సీమోను పేతురు అతని వెంబడ వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టలతో ఉండగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అక్కడ వేరొక చోట తన యొక్క రుమాలు అనేటువంటి దాన్ని ఫోల్డ్ చేసి పెట్టేటువంటి వారిగా ఉన్నారు. ప్రిమిట్ వల్ల ఈ యొక్క పేతురు అక్కడికి వెళ్ళి దాన్ని చూసేటువంటి వాడిగా ఉన్నాడు. చూసేటువంటి వారు కూడా అది తెలుసుకునేటువంటి వారుగా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే ఆ బండ దొర్లించబడింది. అంటే బండ దొర్లించబడటం అంటే యేసయ్య బండ క్లోజ్ అయింది కాబట్టి ఆయన బండ తీస్తేనే ఆయన బయటకు వస్తారనేటువంటిది కాదు అక్కడ సబ్జెక్టు. అక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క శిష్యులైనటువంటి వారు అక్కడికి వెళ్ళి అందుట్లో చూడాలి. ఆ ఖాళీ సమాధే, ఫుల్గా ఉండేటువంటి సమాధే, బోన్స్తో ఉందా, పాత బట్టలు ఉన్నాయి అందుట్లో ఏంటి చూడాలనేటువంటి రీతిలో దేవుడు తన దూతను పంపించి ఆ యొక్క బండను తొలగించినారు. అంతేగాని యేసయ్య బయటకు వస్తానికి అది కాదు. హీ కెన్ డూ ఎనీథింగ్. అయితే ఇక్కడ పేతురు వెళ్ళినాడు, ఆ యొక్క చుట్టబడినటువంటి రుమాలను
చూసేటువంటి వాడు ఉన్నాడు. ప్రియమైన ఆ యొక్క యూదులైనటువంటి ఆచార ప్రకారం జరిగేటువంటి విషయం ఏంటంటే, యూదులు వారింటికి ఎవరైనా భోజనానికి వచ్చినట్లయితే, మనం ఒక గెస్ట్ని మనం పిలిచామనుకోండి, మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను భోజనం చేసేస్తాడు. చక్కగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనకి భోజనాన్ని సర్వ్ చేస్తారు, భోజనం తినేస్తాం. చక్కగా మనం ఏం చేయాలంటే, దాన్ని తిన్న తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రుమాలతో మన చేతులని తుడుచుకోవాలి. తుడుచుకుని తర్వాత మనం చేయవలసినటువంటిది ఏంటంటే, అదంతా కూడా నచ్చి ఆ యొక్క కుటుంబం మీకు నచ్చి, వాళ్ళ వంటలు మీకు నచ్చి మరలా వద్దాం అనేటువంటి రీతిలో మీరు ఓకే, వాళ్ళకి మీకు మంచి రిలేషన్ ఉంది అనేటువంటి రీతిలో ఓకే చెప్పడానికి మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడ తుడుచుకున్నటువంటి రుమాలు ఉంటుంది కదా, హ్యాండ్ కర్చీఫ్ అనేటువంటి దాన్ని మరలా చక్కగా దాన్ని ఫోల్డ్ చేసి మనమే ఆ యొక్క టేబుల్ మీద పెట్టాలంట. ఆ టేబుల్ మీద దాన్ని పెట్టాలి. అప్పుడు ఆ ఓనర్లు అనుకుంటారు, ఓకే మనం చేసిన భోజనం బాగుంది, వీళ్ళకి మంచి రిలేషన్ ఉంది, మరలా మనం పిలిస్తే అతను వస్తాడు అనేటువంటి రీతిలో వీళ్ళు అనుకుంటారు. అలాగనే ఒకవేళ వీళ్ళు భోజనం చేసే టైంలో సడన్గా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనే టైంలో కూడా ఆ యొక్క గెస్ట్ చేసేటువంటిది ఏంటంటే, ఆ యొక్క రుమాలుని జస్ట్ ఇలా తుడిచేసేసుకుని మరలా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టాలి. ఒకవేళ అతను గనక రుమాలతో మూతి తుడిచేసుకుని దాన్ని ఇలా పెట్టేసి మనము టిష్యూ పేపర్తో తుడుచుకుంటాం, ఇట్లాంటి అంటాం, అక్కడ పడేసేస్తాం. అట్లా గనక అతను పడేసేసి వెళ్ళాడంటే, ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు ఎవడైతే అతనికి వడ్డించాడో, ఎవరైతే అతను భోజనం పెట్టారో వాళ్ళు డిసైడ్ అవుతారు ఏంటంటే, ఇతను ఇలా పడేశాడు కాబట్టి మరలా ఇతను వెనక్కి రాడు. ప్రియమైన ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా చేసేటువంటి పని అదే. ఆయన చేసేటువంటి సత్యం మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, తన తలకున్నటువంటి రుమాలను వస్త్రమును అలాగ పడి ఉన్నాయి, కానీ తలకున్నటువంటి రుమాలను యేసు ప్రభువు వారు ఏం చేసినారంటే, దాన్ని ఫోల్డ్ చేసి సమాధిలో తల దగ్గర ఆ పక్కన పెట్టిన వారు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువు వారు మరలా తిరిగి ఈ లోకానికి వస్తున్నారు. ఎప్పుడు వస్తారో తెలీదు, కానీ హీఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. ప్రియమైన యేసు ప్రభువు వారు తాను చెప్పినటువంటి రీతిలోనే ఆయన వచ్చినారు. ఆయన చెప్పిన రీతిలోనే బాధలను అనుభవించినారు. ఆయన చెప్పిన రీతిలోనే సిలువను మోసినారు. తాను చెప్పిన రీతిలోనే రక్తాన్ని చిందించినారు. తాను చెప్పిన రీతిలోనే తన శరీరాన్ని మన కొరకు అర్పించినారు. తాను చెప్పిన రీతిలోనే ఆ యొక్క రోమినటువంటి వారికి తను సబ్మిట్ చేసుకుని తన ప్రాణాన్ని ఆ సిలువ మీద మన కొరకు వదిలిపెట్టేటువంటి వారికి ఉన్నారు. అలాగనే తాను చెప్పినటువంటి రీతిలోనే ఆయన మరలో త్వరలో తిరిగి రానున్నారు. యూదుల ఆచారం ప్రకారం కూడా మనకు అర్థమవుతుంది, ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. రెండవసారి ఆయన ఈ లోకానికి రాబోతున్నారు. ప్రియమైన మా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నాం, ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం అనే రీతిలో మనం ఉండట్లయితే, ప్రియమైన మన హృదయాలు మనం సరి చేసుకోకుండా, ఇంకను మారు మనసు అనేటువంటిది లేకుండా చేసిన పనుల్లోనే మనం పాపాలు చేస్తూ మన ఇష్టానుసారముగా మనం జీవిస్తూ ఈ దేవుని యొక్క వాక్యము, సత్యము, విలువలు ఇవన్నీ కూడా మారు మనసు, రక్షణ, పరలోకము ఇవన్నీ కూడా తెలుసు కూడా మనము మన పాప జీవితంలోనే మనం కొనసాగినట్లయితే, ప్రియమైన యేసు ప్రభువు వారు రాబోతున్నారు. ఆ వచ్చినప్పుడు మనం పరలోకానికి మనము చేరలేము. ప్రియమైన దేవుని యొక్క వాక్యం వినేటువంటి మనము, సత్యాలు వినేటువంటి మనము, వీ హ్యావ్ టు రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ పడిపోయినాం, దేవుని దృష్టిలో ఎలాగున్నాం మనం, దేవుడు మనల్ని చూస్తున్నటువంటి వాడుకున్నాడు, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు. నేడే రక్షణ దినము. డోంట్ పోస్ట్ పోన్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ విషయాన్ని నువ్వు పోస్ట్ పోన్ చేయొద్దు. దేవుని యొక్క వాక్యము తెలుసు, సత్యము అనేటువంటి తెలుస్తుంది, యేసయ్య వచ్చారనేది తెలుస్తుంది, చనిపోయారనేటువంటి తెలుస్తుంది, తిరిగి వస్తారనేటువంటి తెలుస్తుంది. ఇంకనూ మనం గనక పట్టించుకునేటువంటి వారిగా, దాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి వారిగా, తృణీకరించిన వారిగా, యేసయ్య మన హృదయంలోకి వస్తానని అనేకసార్లు నీతో మాట్లాడుతున్నా కూడా నువ్వు కనుక రిసీవ్ చేసుకోకుండా, నీ హృదయాన్ని తెరవకుండా, నీ హృదయాన్ని అలా కఠినం చేసుకున్నట్లయితే, ప్రియమైన ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడేటువంటి వాడవుగా నువ్వు ఉంటావు. చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ మైన్. దేవుడు ఇచ్చినాడు ఆ ఓపెన్ చాయిస్ అనేటువంటిది. నువ్వు ఇష్టం, వెళ్తావా, వస్తావా, ఆయన విషయంలో నువ్వు సిద్ధపడతావా, ప్రభు యొక్క రాకడ సమయంలో నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటావా. ఆయన చెప్పిన రీతిలో నువ్వు వచ్చినారు, చెప్పిన రీతిలో ఆయన రాబోతున్నారు. సెకండ్ కమింగ్ అనేటువంటిది చాలా త్వరితంగా ఉన్నది ప్రియమైన.
చాలా త్వరితంగా ఉన్నది. కరెన్సీ విషయంలో మారిపోతుంది, టెక్నాలజీ విషయంలో మారిపోతుంది. ఈ యొక్క క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వచ్చే విషయంలో సమీకరణాలు అనేటువంటిది అనేక రీతులుగా జరుగుతున్నాయి. ప్రపంచంలో సమీకరణాలు, ఆ యొక్క దేశాల యొక్క అధ్యక్షుల యొక్క కలయికలు అనేటువంటివి ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధికి రావటానికి అన్నీ కూడా సిద్ధం అనేటువంటిది, ఛానల్స్ మార్గం అనేటువంటిది సరళమైపోతుంది. టెక్నాలజీ మారిపోయింది, వచ్చేసింది. నువ్వు నీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తున్నావు, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నువ్వు తప్పించుకోవడం అనేటువంటిది జరగదు. నువ్వు వాడి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది జరగదు. నీవు నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడి రక్షణ పొంది దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతికినట్లయితే ప్రియమైనవారా, ఆయన యేసుప్రభువు వారు వచ్చినప్పుడు మనందరినీ కూడా పైకి తీసుకువెళ్ళిపోతారు. కనురెప్ప పాటున నువ్వు వెళ్ళిపోతావు పైకి, యేసుప్రభువు వారితో పక్కరికి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతావు. నువ్వు కనుక అప్పుడు చనిపోయినటువంటి వాడుకున్నట్లయితే, యేసయ్యలో నువ్వు చనిపోయినట్లయితే, నీవు వెంటనే యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క సమాధులు తెరుచుకున్నాయి. యేసయ్య మరలా వచ్చే టైంలో కూడా, అంటే ఈ భూలోకానికి రాడు, ఆయన మేఘాల మీద ఆరోకొండై ఆ యొక్క మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. అప్పుడు నువ్వు కూడా పైకి వెళతావు. ఒకవేళ మనం బ్రతికున్నట్లయితే మన శరీరంలో మహిమ శరీరంగా మారిపోతాయి. యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రియమైనటువంటి ఎంత ధన్యత! దయచేసి నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. రక్షణ విషయంలో పోస్ట్పోన్ చేయొద్దు. రక్షణ విషయంలో నువ్వు నెగ్లెక్ట్ చేసినట్లయితే, పోస్ట్పోన్ చేసినట్లయితే, ప్రియమైనటువంటి టుమారో మే నాట్ బి అవర్స్. టుడే ఈజ్ యువర్స్. టుడే, ఈ క్షణము నీది. మరలా నెక్స్ట్ మూమెంట్ అనేటువంటిది మనదే కాదు. ఒక పాస్టర్ గారు ఒక కుర్రాడిని అతని దగ్గర తల్లి తీసుకొచ్చి అప్పచెప్పింది. ఇంజనీరింగ్ అయిపోయిందంట వాడికి. అయిపోయిన తర్వాత వాడు తల్లి తీసుకొచ్చి, అయ్యా వీడు మారుమనసు పొందాలి, మారుమనసు పొందించండి అయ్యా అని చెప్పి చర్చిలో పెట్టింది. పాస్టర్ గారు చెప్తున్నాడు, అరే నీ పాపాలన్నీ ఒప్పుకోరా, మారుమనసు పొందరా, యేసయ్య నీకు విడుదలిస్తారా, పరలోకానికి వెళ్తావురా అంటే వాడు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అయితే ఇతను ఈ యొక్క విషయంలో వీడు ఒక అమ్మాయితో స్నేహంలో ఉండేవాడంట. ఒక యవనస్తురాలతో స్నేహంలో ఉండేవాడు. ఫోన్ ఉంది వీడికి. చర్చిలోకి వచ్చా కానీ ఫోన్ వాడతామన్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఈ మాటలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పాపాలు ఒప్పుకోరంటే వీడు ఒప్పుకోవట్లా. మారు మనసు పొందరా అంటే పొందినట్టు యాక్షన్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. అంతేగాని లోపడుతున్నట్టు వాడుగా తనంతరకు తను పాపం నుంచి బయటపడేటట్టు వాడుగా వాడు లేడు. అలాంటి తరుణంలో ఒకసారి ప్రార్థన చేసుకొని సేవకుడు చెప్తున్నారు, నా అప్పటికే 3 రోజులు అయిపోయింది. అయితే ఆ అమ్మాయి నువ్వు రా కలవాలి మనల్ని అని చెప్పి మెసేజ్ పెట్టిందంట. అంతే, వీడు ఇంకాను ఆ పాపంలోనే ఉన్నాడు. ఆమెను వదిలిపెట్టలేదు. అదే టైంలో వీడు బయలుదేరినాడు బండి వేసుకుని. ఆమె మెసేజ్ వచ్చింది, కలుద్దాం రా పలానా చోట. పాస్టర్ గారు చెప్పారు. ఎవరు పాస్టర్ గారితో చెప్పాడు, అయ్యా నేను ఇప్పుడే వస్తానయ్యా చిన్న పనులు చూసుకుని. బండి వేసుకున్నాడు, బయలుదేరాడు. ఫాస్ట్గా వెళుతున్నాడు. ఆ అమ్మాయి మధ్యలో ఫోన్ చేస్తుంది. ఒకసారి చేసింది, 2 సార్లు చేసింది. జేబులో తీశాడు, చెవి దగ్గర పెట్టాడు, మాట్లాడాడు. వస్తున్నా అన్నాడు. చెవిలో ఫోన్ బొగుతానే ఉంది. ఇలా పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వాడు ఇష్టం వచ్చి డ్రైవ్ చేస్తాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అవతల పక్క నుంచి ఒక లారీ వచ్చింది, టక్కుమని కొట్టేసేసింది. ఆ ఫోన్ అవతల ఎక్కడో పడిపోయింది. అటు పక్క నుంచి హలో అని వినపడుతుంది. వీడు మాత్రం సోయలేదు. ఆ టైర్ కింద తల వెళ్ళిపోయింది. అదే టైం నాడు లోకాన్ని వదిలేసేసినాడు. ఫోన్లో మాత్రం అదే స్వరం వినపడుతుంది, హలో. ప్రియమైనటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క వలలో పడిపోయినాడు. ఆ పాపం నుంచి బయటపడలేదు. తన ప్రాణాన్ని ఆ కుర్రాడు పోగొట్టుకున్నాడు. మాస్టర్ గారు ఎంతో కష్టపడ్డారు, తల్లి ఎంతో కష్టపడింది. మారు మనసు పొందరా, దేవుడు ఛాన్స్ ఇచ్చినాడు. 3 రోజులు ఆ చర్చిలో ఉన్నాడు, ప్రార్థన చేసుకున్న వాడిలాగా ఉన్నాడు. కానీ వాళ్ళలో మార్పు అనేటువంటిది లేదు. ప్రియమైనటువంటి వాడి జీవితం అలాగనే ఎక్కడికి వెళ్తుందా ఇలాంటి జీవితం? నరకానికి వెళ్ళిపోయింది. దేవుడు ఇచ్చిన తరుణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. వాక్యము తెలుసు, విలువలు తెలుసు, యేసయ్య వచ్చాడని తెలుసు, మన కొరకు జీవించారు, చనిపోయారని తెలుసు, మరలా వస్తారనేటువంటిది కూడా మనకి తెలుసు. కాబట్టి ఇది కాల్సిమలో నీ జీవితాన్ని ఒకసారి ప్రభువుకు అప్పచెప్పుకో. డోంట్ పోస్ట్ పోన్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ విషయాన్ని నువ్వు పోస్ట్ పోన్ చేయొద్దు. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. చిన్న ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. తలలో ఉంచి, ప్రభువా నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభువా, నేను చనిపోయినాను, పాడైపోయినాను, దయచేసి నన్ను మీరు వదలవద్దు ప్రభువా, నన్ను మీరు బలపరచండి ప్రభువా, నాకు మారు మనసు కావాలి ప్రభువా, నాకు రక్షణ కావాలి ప్రభువా, పోస్ట్ పోన్ చేయను ప్రభువా. దేవా మీరు లోకానికి వచ్చారని తెలుసు ప్రభువా, ఈ లోకంలో జీవించారని తెలుసు, పరిశుద్ధులుగా జీవించారని తెలుసు నాయన, మా కొరకు చనిపోయారని తెలుసు, మా కొరకు బాధలు పడ్డారని తెలుసు, రక్తాన్ని చిందించారని తెలుసు. నన్ను బట్టి, నా పాపములు బట్టి దేవా
మ్రాను మీద మీరు వేలాడినారు ప్రభా. నా విధేయతలు బట్టి, నా బలహీనతలు బట్టి ఆ యొక్క సిలువను మీరు ఎక్కినారు ప్రభా. నా యొక్క అవిధేయతలు బట్టి, నా తలంపులు బట్టి మీరు ఆ యొక్క తండ్రి ప్రభా తలలో ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నారు. చేతులలో కాళ్ళలో వాటిని కూడా చీరలు కొట్టించుకున్నారు. నన్ను బట్టి మాత్రమే కదా ప్రభా. ఇది కలిసిన నా జీవితాన్ని అర్పిస్తున్నాను. నా రక్షకుడిగా మీరు ఉండండి, నా హృదయంలో మీరు రండి, నీ బిడ్డగా మేము జీవించడానికి సహాయం చేయండి. నా హృదయాన్ని తెరుస్తున్నాను ప్రభా. నా హృదయంలోకి మీరు రండి ప్రభా. మీకు ప్రథమ స్థానం ఇస్తాను ప్రభా. నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభా అని ఒక చిన్న మాట చెబుదాం ప్రియమైనవారా. ఎవరైతే ఈ కాల్స్యంలో యేసయ్య నా హృదయంలోకి రావాలి, యేసయ్య నాతో పాటు ఉండాలి, నాకు మారు మనసు కావాలి, రక్షణ కావాలి, పరలోకంలో నా యొక్క జీవితం ఉండాలి అనేటువంటి రీతిలో ఆశించినట్లయితే ప్రియమైనవారా, మీరు అందరూ కూడా ఒకసారి మీరు ప్రార్థన చేయండి. అయ్యా నాతో పాటు రండి, నన్ను మీరు బలపరచండి, నా పాపములు క్షమించండి. నీ బలహీనతలో ఎక్కడ ఉన్నావు, ఎక్కడ జారిపోయినావు, దేవునికి వ్యతిరేకంగా ఏ కోణంలో ఉన్నావో ఒకసారి ప్రభుతో చెప్పు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడినాడు, ఈ దినము దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేయి చాపినట్లయితే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి ఊబిలో ఉన్నావో తెలియదు, ఎలాంటి జిగట గల దొంగ ఊబిలో చిక్కున్నావో ఆయనకు తెలుసు, మాకు తెలియదు. కానీ యేసయ్య అన్ని ఎరిగినటువంటి వాడు. ఇదే కాలశంలో నిన్ను ఆ పాపము నుంచి బయటపడవేయటానికి, ఆ బంధకాల నుంచి బయటపడవేయటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ప్రభా నా చేతిని అప్పచెప్తున్నాను ప్రభా, ఒకసారి నన్ను లేపు ప్రభా. అలాంటి దుర్దిశ, అలాంటి దినము నాకు రావద్దు ప్రభా. ఆ కుర్రాడు ఎలాగున మారు మనసు పొందకుండా చనిపోయి ఆ నరకానికి తన ఆత్మ వెళ్ళిపోయిందో అలాంటి సిచ్యువేషన్కి నన్ను మీరు చేయవద్దు ప్రభా. ఇదే కాలశంలో నా జీవితాన్ని అర్పిస్తున్నాను ప్రభా. ఇదే కాలశంలో నాకు హృదయాన్ని అర్పిస్తున్నాను, నా పాప జీవితాన్ని దగ్గర చెబుతున్నాను. నన్ను మీరు క్షమించండి ప్రభా. నాకు మీరు విడుదల దయచేయండి ప్రభా. నూతనమైనటువంటి జీవితం దయచేయండి, పరిశుద్ధమైనటువంటి జీవితం దయచేయండి అని ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను బయటికి లాగటానికి, నిన్ను విడిపించడానికి, నీకు రక్షణ ఇవ్వటానికి, నిన్ను బలపరచడానికి, పరలోకంలో నీకు సీట్ ఇవ్వటానికి, నీతో పాటు ఆయన ఉండటానికి ఆయన అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాడు. ఒకసారి నువ్వు నోరు తెరిచినట్లయితే, దయచేసి నువ్వు నోరు మూసుకున్నట్లయితే, నోరు హృదయాన్ని తెరుచుకోకుండా మూసుకున్నట్లయితే, నీకు రక్షణ విషయంలో నువ్వు పోస్ట్పోన్ చేసినట్లయితే రేపటి దినం మంద కాదు, ఏమవుద్దో నీకు తెలియదు. కాబట్టి దయచేసి ప్రార్థన చేయి. ఒకసారి నీ నోరు తెరిచి, దేవా నన్ను మీరు క్షమించండి, నా పాప జీవితాన్ని అర్పిస్తున్నాను, నాకు మీరు విడుదల దయచేయండి, నా హృదయంలో స్వస్థత దయచేయండి. దేవ రాలేకపోతున్నాను అనుకుంటున్నాను, బయటికి రాలేకపోతున్నాను, ఊపిలో చిక్కున్నాను, దయచేసి నన్ను మీరు దర్శించరా. అయ్యా వదిలేద్దాం అనుకుంటున్నాను, త్రాగుడి నుంచి బయట రాలేకపోతున్నాను, సిగరెట్లోంచి బయట రాలేకపోతున్నాను, ముసలమ్మ ముచ్చట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, క్షమించలేటువంటి తనా నుంచి బయటకు రాలేకపోతున్నాను ప్రభా. గర్వం వెలుబడి చేస్తుంది దేవా, చెడ్డ చూపులు వెలుబడి చేస్తున్నాయి, అభద్రటువంటి మాటలు వెలుబడి చేస్తున్నాయి దేవా. నీకు వ్యతిరేకంగా ఉన్నాను ప్రభా. దేవా ధనాశ వచ్చేసింది ప్రభా, శరీరాశలు వచ్చేసింది ప్రభా, వీటిలోంచి బయటకు రాలేకపోతున్నాను. అయ్యా ఈ ఈస్టర్ దినాన్న నన్ను మీరు విడిపించరా. ఈ యొక్క మీరు తిరిగి లేచినారు కదా అయ్యా, నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నీ పునరుద్ధాన శక్తి చేత ప్రభా నాకు మీరు విడుదల దయచేయరా. నా పాపముల నుంచి నేను బయటపడేటువంటి ఆత్మను నాకు దయచేయండి. మీరు నన్ను ముట్టండి, నన్ను దర్శించండి, నాకు విడుదల దయచేయండి. అయ్యా నీకు అప్పచెప్తున్నాను. అయ్యా నాకు రక్షణ కావాలనైనా, నన్ను మీరు వదిలిపెట్టవద్దు, నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? యేసయ్య నీ దగ్గర ఉన్నాడు, నీ ముందున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీకు విడుదల ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చెయ్యి తమ్ముడు, చెల్లి, దయచేసి పోస్ట్పోన్ చేయొద్దు. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే రక్షణ దినము, రేపటి దినము మంద కాదు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పచెప్పు. నువ్వు ఎక్కడ చిక్కబడినావు, ఎక్కడ దాచిపడినావు, ఎక్కడ ఏ పాపములో నువ్వు చిక్కబడిపోయినావు, రాలేకపోతున్నటువంటి దిశలో నువ్వు ఉన్నావో యేసయ్యతో ఒక మాట చెప్పు. ఎంతటి పాపినైనా క్షమించేటువంటి దేవుడు, ఎంతటి అవిధేయుడైనా దేవుడు క్షమించేటువంటి దేవుడు. నాకు తెలియదు అనేటువంటి వాడు ఎవడన్నా సరే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పాపాలు ఒప్పుకున్నట్లయితే, నువ్వు చెప్పినట్లయితే ఇదే కాలశంలో యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా ఈస్టర్ దినాన్న మీరు తిరిగి లేచిన దినాన్న నేను కూడా తిరిగి లేవాలి ప్రభా. నేను కూడా నా పాపం నుంచి బయటికి రావాలి ప్రభా. దేవా పాపం అనేటువంటి సమాధిలో చిక్కబడిపోయినాను. అయ్యా పాపపు ముళ్ళు ప్రభా మీరు విరిచినారు కదా, నాకు కూడా విజయాన్ని మీరు దయచేయండి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రియమైనవారా. దేవుడు నీ దగ్గరకు ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ
ముందే ఆయన నుండి నీతో మాట్లాడుతున్న బలపరచాలని చూస్తున్నాడు. ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే కాలశంలో మీ మాటలకై నీకు వందనాలు ప్రభా. మీరు ఈ లోకానికి వచ్చినారు, ఈ లోకంలో మా కొరకు జీవించినారు, గొప్ప కార్యాలు చేసినారు దేవా. మీరు చెప్పినారు మనిషి కుమారుడు మీ కొరకు చనిపోతాడని, మూడో దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పినారు. అలాగనే ప్రభు, ఈ లోకంలో మా నిమిత్తము మీరు దెబ్బలు తిన్నారు, రక్తం చిందించినారు, మీ శరీరాన్ని మా కొరకు అర్పించినారు, శిలువ మీద మీరు మరణించినారు, మూడో దినాన్ని తిరిగి లేచినారు. యేసయ్య, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మేము నమ్ముచున్నాం ప్రభా, మీరు మీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. మాకు విడుదల దయచేయండి, మాకు స్వస్థత దయచేయండి, మమ్మల్ని మీరు బలపరచండి. ఇదే కాలశంలో ప్రభా మా జీవితాలు అర్పిస్తున్నాం. నీ పునరుద్ధాన శక్తిని మీరు మాకు దయచేయండి. ప్రతి పాపమును జయించేటువంటి ఆత్మను మీరు మాకు దయచేయండి. సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపముల నుంచి, అవిధేయతల నుంచి మేము బయటపడి నీ బిడ్డలుగా నీ మార్గంలో అడుగులు వేయడానికి మీరుగా సహాయం చేయండి. ఇదే కాలశంలో ప్రతి బిడ్డని మీరు దర్శించి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా. మీరు అక్కడ వచ్చినట్లయితే ఈ దినము అందరం ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. ఆ మేరకు మమ్మల్ని అందరినీ, సంఘాన్ని మీరు తయారు చేయమని యేసు క్రీస్తునాడు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.